హైదరాబాద్ కూకట్పల్లి పరిధిలో దొంగతనానికి పాల్పడిన అర్బన్ యోగేష్ మరో ఇద్దరు నిందితులు పట్టుబడినట్లు బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ చెప్పారు. బాలాజీనగర్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న కూకట్పల్లి పోలీసులు అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆర్యన్ యోగేష్ ను విచారించగా 2 ఇళ్లలో దొంగతనం చేసినట్లు తెలిసింది. నిందితుడి నుండి 30 లక్షలు విలువ చేసే 290 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు డీసీపీ సురేష్ చెప్పారు. మరో కేసులో నిందితులుగా ఉన్న వారి నుండి కారు, కెమెరాను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు డీసీపీ తెలిపారు. ఈ నెల 21వ తారీఖున కుకట్పల్లి పోలీసునికి ఒక కంప్లైంట్ వచ్చింది. అదేంటంటే ఒక అపార్ట్మెంట్లో ఒక 3 తులాస్ గోల్డ్ పోయింది అని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది. ఇది బాలాజీ నిలయం అనేది బాలాజీ నగర్ లో ఉంటుంది ఆ అపార్ట్మెంట్. అక్కడ కంప్లైంట్ వచ్చింది. సో దాని మీద మన వాళ్ళు ఆ కేసుని క్రైమ్ టీమ్ డిఐ అండ్ హిజ్ టీమ్ SHO ఆధ్వర్యంలో ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసి ఎంక్వైరీ చేయగా దాదాపుగా చాలా సాంకేతిక ఆధారాలు ఒక 20 రోజుల క్రితం ముందు నుంచి ఉన్న సాంకేతిక ఆధారాలు తీసుకొని వాటిని పరిశీలిస్తే ఆ అపార్ట్మెంట్ లో ఒక వాచ్మెన్ ఉన్నాడు. అతనికి ఒక కొడుకుంటాడు. అతనికి 19 ఇయర్స్. ఇతని పేరు ఆర్యన్. ఇతను ఎవరైతే ఆ ఇంట్లో లేడీస్ ఉన్నారో వాళ్ళు పక్కన టెంపుల్కి వెళ్ళినప్పుడు, తలుపు దగ్గరికి వేసుకెళ్ళినప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళి 20 డేస్ ముందే ఈ దొంగతనం చేసినాడు. సాయంత్రం పూట వెళ్ళి ఆ 3 తులాలు తీసుకుని వెళ్ళినాడు. వాళ్ళు 20 డేస్ తర్వాత చూసుకొని వచ్చి మన దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చినారు. అయితే ఈ కేసును విచారించే క్రమంలో మనకి ఇతని కన్ఫెషన్ లో మనకి తెలిసింది ఏంటంటే అదే అపార్ట్మెంట్ లో ఇంకొక ఇంట్లో, అది క్రైమ్ నెంబర్ 812/2024, ఇది 2024 లో అయింది, జూన్ లో అయింది. అంటే దాదాపుగా 1 year 4 months క్రితం అయిన సంఘటన అది. దాంట్లో కూడా ఒక 29 తులాస్ గోల్డ్ అతను దొంగిలించినట్టుగా ఒప్పుకున్నాడు. ఆ ఫస్ట్ కేసులో 29 తులాలకు గాను 26 తులాలు, రెండో కేసులో 3 తులాలు ఇంటాక్ట్ గాను మనకి రికవరీ అయింది. ఈ నెల 21వ తారీఖున కుకట్పల్లి పోలీసునికి ఒక కంప్లైంట్ వచ్చింది. అదేంటంటే ఒక అపార్ట్మెంట్లో